14వ సంవత్సరం ఆవిర్భావం ముగించుకొని 15 సంవత్సరాలకి అడుగు పెడుతూ ఒక్క నాయకుడు ఒక్క మగాడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 15వ వసంతానికి వచ్చిన ఈ పార్టీ దినదినాభివృద్ధి చెందుతూ జగన్మోహన్ రెడ్డి రెక్కల కష్టం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టం మీద ఈరోజు రాష్ట్రంలో 42% ఓట్లతో అందరికాడికి ప్రథమ స్థానంలో ఓటు శాతంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. సీట్లు రాకపోయినా సీట్లు వచ్చినా జనంలో ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుందామని పేద బడుగు బలహీన వర్గాలు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అహర్నిశలు కృషి చేసి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలు అందించేదానికి సిద్ధంగా ఉన్నారని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ పార్టీకి తొలిత నుంచి ఒక్క సీటుతో మొదలుపెట్టి ఇండియాలోనే అత్యధిక మెజార్టీతో 5 లక్షల చిల్లర ఓట్లతో గెలిచి ఎంపీగా ఏకైక వ్యక్తిగా పార్టీ స్థాపించి గెలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా సుదీర్ఘ పాదయాత్ర, ఆయన జైలు జీవితం, ఆయన పెట్టిన ఇబ్బందులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడతామన్నప్పుడు సోనియా గాంధీ చంద్రబాబు నాయుడు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టిన ఇబ్బందులు ప్రజలందరూ గమనిస్తున్నారు. అందరూ గమనించి తిరిగి ముఖ్యమంత్రిని చేశారు. కొన్ని లోపాల కారణంగా మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోసపు హామీలతో, చంద్రబాబు మోసపు మాటలతో, అబద్ధాల కూటమి మాటలతో ప్రభుత్వాన్ని కోల్పోవడం జరిగింది. ప్రజలందరూ గ్రహించారు. ఈరోజు సూపర్ 6 ఏమైంది, చెప్పిన పథకాలు ఏమైనాయి, అన్నింటినీ మూటగట్టి సముద్రంలో పారేసి నాకు భయం వేస్తుంది, నేను నిధులు తేలేను, నేను చేయలేకున్నాను, ప్రజలే నాకు దాన్ని కాపాడాలని చెప్పుకుంటూ అసెంబ్లీలో చెప్పడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి విజ్ఞతకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేసాడు అంతే. ఆయన చెప్పిన వాగ్దానాల్ని కరోనా కష్టకాలంలో కూడా నెరవేర్చి నెల టెన్షన్గా మహిళలైతే బ్యాంకుల్లో ఆనందంగా వచ్చి 1వ తేదీ నుంచి 5వ తేదీ లోపల డబ్బులు తీసుకొని కళకళలాడుతున్నారు. ఈరోజు బ్యాంకుల్లో ఖాళీ అయిపోయింది. ఏమంటే ఒక్క పథకం కూడా పడడం లేదు. మాకు ఎవరు వస్తారు ఇక్కడికి? బ్యాంకుల కాడ లావాదేవీలు జరిపే పేద బడుగు బలహీన వర్గాలే కనబడటం లేదు. ఇవన్నీ గమనిస్తున్న ప్రజలు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి, ఈ ఏరియాలో సంజయ్ గారిని బలపరిచి కాంగ్రెస్ పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సూలూరుపేటలో విజయం సాధించేదానికి అందరూ కార్యకర్తల కృషి, అందరు కార్యకర్తల సహకారంతో ఈ నియోజకవర్గాన్ని తిరిగి జగన్మోహన్ గారికి అందించేదానికి క్రమశిక్షణగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం 15వ సందర్భంగా అందరం ప్రతిజ్ఞ చేస్తున్నాం. జై జగన్, జై జగన్, జై జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.